బ్రహ్మదేవుడు లయకారుడు పరమేశ్వరుడు ఇరుపక్కల నిలబడి స్వామిని వైభవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఆ కళ్యాణ సంరంభాన్ని మీరందరూ ఈ మా చిన్నారుల నృత్యరూపకం ద్వారా కనులారా వీక్షించి మన వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ శోభను మరింతగా పెంచాల్సిందిగా ఇదే మా విన్నపం అని మీరు గ్రహించాలి. அகிலமெல்லாம் மிக விளங்கும் ஆதி அரவணை மேல் பள்ளி கொள்ளும் ரகுகுலத்தோர் குலதெய்வம் எங்கள் ரங்கருடைய சந்நிதிக்கு எங்கள் ரங்கருடைய சந்நிதிக்கு தர்மங்களானதொரு பலகைகள் சேர்த்து தர்மங்களானதொரு பலகைகள் சேர்த்து தத்துவம் ஆனதொரு பாய்மரம் நட்டு நான்கு வேதங்களும் நங்கூரமாக்கி நலமுள்ள திருமந்திர கொடி தன்னை நாட்டி ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ 64 கலையாணியாய் தைத்து ஆகம புராணம் எனும் மருங்கயிற்றால் கட்டி கோலாரமண கோவிந்தா கோவிந்தா அழகியதோர்வயம் தன்னை வீரங்கியாக்கி அணிகுருகை மாறன் அதற்கு அதிகாரி ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ 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 கோவிந்த கோதாரமண கோவிந்தா 4000 என்னும் நல்லதொரு பொருளை ஞானமெனும் கப்பலில் வருகின்ற கனவான்கள் பேரை களிப்புடனே சொல்கின்றேன் கவனமாய் கேளீர். கப்பலில் வருகின்ற கனவான்கள் பேரை களிப்புடனே சொல்கின்றேன் கவனமாய் கேளீர். ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ 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 கோவிந்த ஏலேலோ மகிழ்மாறன் மதுர கவி மழிசெயர் பாணன் மன்னன் மங்கை பொய்கை பூதம் பேயாழ்வார் பார்ப்புகழ சேரருடன் தொண்டரடி பொடியார் பட்டப்பிரானுடன் பாகவதருடனே மகிழ்மாறன் மதுர கவி மழிசெயர் பாணன் மன்னன் மங்கை பொய்கை பூதம் பேயாழ்வார் பார்ப்புகழ் சேரருடன் தொண்டரடி பொடியார் பட்டற்பிரானுடன் பாகவதருடனே ஆண்டாளுடன் ரங்கமன்னாரும் ஏறி ஆண்டாளுடன் ரங்கமன்னாரும் ஏறி அந்தணர் கூடி ஜெய ஜெயவென்று அந்தண
ஜெயமென்று கருணை என்னும் மிகப்பெரிய கடலினை தாண்டி கருணை என்னும் மிகப்பெரிய கடலினை தாண்டி ரமாரமணி கோவிந்தா வந்ததையா கப்பல் காதல் திருவரங்கம் வந்ததையா கப்பல் ஏலேலோ கோவிந்த ஏலேலோ ஏலேலோ கருணை எனும் மிகப்பெரிய கடலினை தாண்டி திருவரங்கம் வந்ததையா கப்பல் வந்ததையா గోదావరదా గోవిందా గోవిందా జగడపు చనబుల దాదరా సగినల పుజాజరా జగడపు చనబుల దాదరా సగినల మంచ పుజాజరా జగడపు చనబుల దాదరా ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున చల్లన పొప్పొడి జానక పటిపై తల్లి నదివలు జాజరా చల్లన పొప్పొడి జానక పటిపై తల్లి నదివలు జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా వెంకటరమణ గోవిందా భారపు కుచముల పై పై తడు సింగారము నిరపేటి గంధముడి భారపు కుచముల పై పై తడు సింగారము నిరపేటి గంధముడి చేరువ మతిపై చింతక పడతులు సారిపు చల్లేరు జాజరా జగడపు చనబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనబుల జాజరా రమారమణి గోవిందా ఇంకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి
నేనొక్కడిని చెప్తే ఎంత వచ్చిందో చూడండి. మీరందరూ కలిసి చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆనాడు గోదారంగనాథుల వైభవంలో కళ్యాణంలో బ్రహ్మ పరమేశ్వరులు వచ్చి సప్త ఋషులు గంధర్వమునులు అందరూ వచ్చి ఆశీర్వచనం పలికి స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందరం తీసుకున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? మా ద్వాదశ ఆళ్వార్లు వీరందరూ కూడా. వీళ్ళందరికీ కూడా ఒకసారి మీ అందరూ గట్టిగా చప్పట్లతో మా చిన్నారులను ఆశీర్వదించండి. ఈ కలియుగంలో ఈ శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవ సంరంభంలో మా చిన్నారులను, మా చిన్నారి గోదా రంగనాథులను ఆశీర్వదించడానికి ప్రముఖ ద్రవిడ వేద పండితులు శ్రీమాన్ పంతిన హరికృష్ణమాచార్య గారు వేంచేశారు. వారి యొక్క మంగళాశాసనటువంటి ఆశీర్వచమైన పలుకులతో నేటి ఈ గోదా రంగనాథ కళ్యాణ నాట్య వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. యో వేదాం బ్రహ్మణ వేదామృతేన వృతాంబురే తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షయ ఉద్ధరే. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం ఉద్ధరతి. యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే. బ్రాహ్మణేభ్యో వేదవిద్యోదివే దివే నమస్కుర్యాన్న శ్రీలం కీర్తయే. ధేతాయేన దేవతా ప్రీణాతి. ஓம் கிளகலந்தபுத்தமன் பேர் பாடி நாங்கள் நம்ப வைக்குஜாத்து நீராடினாள். தீங்கின நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து. ஓங்குபெரும் சென்னலோடு கைலுகள பூங்குவளை போதில் பொறிபண்டு கண்படுப்பாக். தீங்காதே புக்கிருந்து சீர்த்த மலை பத்தி வாங்க குடம் நிறக்கல் நீங்க செல்வம் நிறைந்தேலோ. శతమానం భవతి సదాయ పురుషశవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద దగ్గర మీ అందరికీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర తాలూకా అనుగ్రహం కలగాలని మంగళాశాసనాలు చేస్తున్నాం. గోవింద.